కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 8 ఫస్ట్ ప్రాబ్లం ఎస్ఎస్సి ఎస్ఐ 2016 ప్రాబ్లం ఇది. ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డబల్ ఇట్ సెల్ఫ్ ఎట్ 2 years, ద ఇయర్ ఇట్ విల్ టేక్ టు అమౌంట్ 4 times ఇట్ సెల్ఫ్. అంటే క్వశ్చన్, ఒక సర్టైన్ సమ్ ఒక P రూపీస్ ఇన్వెస్ట్ చేసామనుకోండి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 yearsకి అదేమవుతుందంటే డబల్ అవుతుంది, అంటే 2p అవుతుంది. X రూపీస్ అయితే 2x అవుతుంది, 100 రూపీస్ అయితే 200 అవుతుంది. అలా డబల్ అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 yearsకి. నెక్స్ట్, ద ఇయర్ ఇట్ విల్ టేక్ అమౌంట్ 4 times ఆఫ్ ఇట్ సెల్ఫ్. అదే అమౌంట్ 4 times కావడానికి, అంటే P రూపీస్ 4p రూపీస్ కావడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది? ఇది క్వశ్చన్ ఇంకోసారి. మనకు 1 రూపీ ఇన్వెస్ట్ చేసామనుకోండి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 yearsకి, అంటే బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో మనం 1 రూపీ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 years తర్వాత ఏమి ఇస్తారు? డబల్ ఇస్తారు, అంటే 2 రూపీస్ ఇస్తారు. అదే 100 రూపీస్ అనుకోండి, సేమ్ 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 200 ఇస్తారు. లేదా X రూపీస్ అనుకోండి, డబల్ 2x ఇస్తారు. అలా ఇప్పుడు అదే 1 రూపీ 2 yearsకి డబల్ అవుతుంది. అదే 1 రూపీ 4 times కావాలి, డబల్ కాదు 4 times కావాలి. అప్పుడు ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది? ఎన్ని ఇయర్స్కి 4 times అవుతుంది? 1 రూపీ డబల్ కావడానికి 2 years పడితే అదే 1 రూపీ 4 times కావడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి? ఇది క్వశ్చన్. మనం 1 రూపీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, అదే 1 రూపీ కావచ్చు, 1000 కావచ్చు, 1 lakh కావచ్చు. మనం ఈజీగా అర్థం కావడానికి 1 రూపీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, 1 రూపీ ఏమవుతుందంటే డబల్ అవుతుంది, అంటే 2 రూపీస్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ కంటే 2 yearsకి. 2 years తర్వాత మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి మనం 2 రూపీస్ తీసుకొని దాన్ని మళ్ళీ 2 years, మళ్ళీ ఒక 2 years మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, మళ్ళీ డబల్ అవుతుంది. అది 2 రూపీస్ ఎంత అవుతుందంటే 4 రూపీస్ అవుతుంది. అంటే డబల్ కావడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందంటే 4 years పట్టింది. ఆన్సర్ 4 years. 1 రూపీ డబల్ అవుతుంది, 2 రూపీస్ అవుతుంది 2 yearsకి. 2 years తర్వాత మళ్ళీ ఆ 2 రూపీస్ని మళ్ళీ ఇంకొక 2 years ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, మళ్ళీ ఆ 2 రూపీస్ డబల్ అవుతుంది, అంటే 4 రూపీస్ అవుతుంది. అంటే 1 రూపీ 4 రూపీస్ కావడానికి, అంటే 4 times కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే 4 years పడుతుంది. ఇలా ఏం చేయొచ్చు? ఆర్ 1 రూపీ డబల్ అయింది, అంటే 2 times అయింది. ఎన్ని ఇయర్స్ కంటే 2 yearsకి. నెక్స్ట్ 4 times కావడానికి, అంటే 2 square times కావడానికి 4 times కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఇక్కడ బేస్ 2 ఉంటే ఇక్కడ బేస్ 2 for 1 ఉన్న టైం లేకపోతే ఇక్కడ బేస్ 2, ఇలా 2 బేసులు ఈక్వల్గా ఉండాలి. అలా ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, 2 square 4 times కావడానికి 4 times దాన్ని ఏం రాసుకున్నామంటే 4ను 2 square అని రాసుకున్నాం. ఈ ఎక్స్పోనెంట్ 2 ఇక్కడ 2 years దగ్గర 2, ఈ 2 మల్టిప్లై చేసామనుకోండి 2 into 2 4. ఆన్సర్ 4 years. ఇలా కూడా వేయచ్చు. ఆర్ ఫార్ములా యూజ్ చేసామనుకోండి, ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ t. మనం 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే సమ్ అది డబల్ కావాలి, అంటే 2 times కావాలి, అంటే A2 ఈక్వల్ టు 1 + r/100 ఎన్ని ఇయర్స్ కంటే 2 yearsకి. నెక్స్ట్ మన క్వశ్చన్ ఏంటంటే అదే 1 రూపీ 4 times కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? అదే పి ఏ ఏం కావాలంటే 4 కావాలి, సో ఎన్ని ఇయర్స్ పడుతుంది? అంటే దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసామనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందంటే 4 = 1 + r/100 హోల్ 4. అదే 1 రూపీ 4 రూపీస్ అయింది, అంటే 4 times అయింది. ఎన్ని ఇయర్స్ కంటే ఇక్కడ 4 yearsకి. ఆన్సర్ 4 years. ఇలా కూడా వేయచ్చు, 4 years. ఇలా కూడా వేయచ్చు. నెక్స్ట్ సేమ్ ఇదే క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాకుండా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎలా వేస్తామంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పైన రబ్ చేస్తాను. 1 రూపీ మనము సింపుల్ ఇంట్రెస్ట్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు డబల్ అవుతుంది, అంటే 2 రూపీస్ ఇస్తారు. 1 రూపీకి 2 రూపీస్ ఇస్తారు, అంటే ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారంటే 1 రూపీ ఇంట్రెస్ట్ ఇచ్చారు. 1 రూపీ మనం ఫర్ ఎగ్జాంపుల్
రూపీ మనం ఫిక్స్డ్ రూపాయి చేస్తే 2 ఇయర్స్కి డబుల్ ఇస్తారు సింపుల్ ఇంట్రెస్ట్కి. డబుల్ ఇచ్చారంటే ఏమని అర్థం, మనకు రూపీ మన రూపీ ప్లస్ ఇంట్రెస్ట్ రూపీ, అంటే ఇంట్రెస్ట్ రూపీ ఇవ్వడానికి 2 ఇయర్స్ టైం పట్టింది. నెక్స్ట్ అది 4 టైమ్స్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే 4 టైమ్స్ అంటే దాంట్లో రూపీ మనం ఇన్వెస్ట్ చేసినది ఉంటుంది, 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే 3 రూపీస్ ఇంట్రెస్ట్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది. రూపీ ఇంట్రెస్ట్ అవ్వడానికి 2 ఇయర్స్ అయితే 3 రూపీస్ ఇంట్రెస్ట్ అవ్వడానికి ఎవ్రీ 2 ఇయర్స్కి రూపీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మారదు. 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ రూపీ వచ్చిందంటే మళ్ళీ 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ రూపీ, మళ్ళీ 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ రూపీ, అలా 3 రూపీస్ ఇంట్రెస్ట్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది. రూపీ ఇంట్రెస్ట్ రావడానికి 2 ఇయర్స్ అయితే 3 రూపీస్ ఇంట్రెస్ట్ అవ్వడానికి 6 ఇయర్స్ పడుతుంది. అంటే 6 ఇయర్స్కి 3 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. మనం ఇన్వెస్ట్ చేసేది రూపీ, అంటే టోటల్ 4 టైమ్స్ అవుతుంది. అంటే రూపీ 4 రూపీస్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే 6 ఇయర్స్ పడుతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి అయితే. సేమ్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇస్తే ఆన్సర్ 6 ఇయర్స్. అదే క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తే ఆన్సర్ 4 ఇయర్స్. సింపుల్ ఇంట్రెస్ట్ ఇంకోసారి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకు 2 ఇయర్స్కి రూపీ ఇంట్రెస్ట్ వచ్చిందంటే మళ్ళీ 2 ఇయర్స్కి రూపీ ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ 2 ఇయర్స్కి రూపీ ఇంట్రెస్ట్ వస్తుంది, అలా 6 ఇయర్స్కి ఇంట్రెస్ట్ 3 రూపీస్ వస్తుంది. మనం ఇన్వెస్ట్ చేసినది రూపీ, అంటే టోటల్ 4 టైమ్స్ అవుతుంది, 4 రూపీస్ అవుతుంది. అంటే రూపీకి 4 రూపీస్ ఇస్తారు. ఎన్ని ఇయర్స్ కంటే 6 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే కనుక 4 ఇయర్స్కి 4 టైమ్స్ అవుతుంది. అంటే మనము రూపీ ఇన్వెస్ట్ చేస్తే డబల్ అవుతుంది 2 ఇయర్స్ అని ఇచ్చాడు క్వశ్చన్లో. అది 4 టైమ్స్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందని. 2 టైమ్స్ కావడానికి 2 ఇయర్స్ పడితే మళ్ళీ 2 ఇయర్స్ ఆ 2 రూపీస్ ఫిక్స్డ్ రూపాయి చేసామనుకోండి, మళ్ళీ ఆ 2 రూపీస్ డబల్ అవుతుంది, 4 ఇయర్స్, 4 టైమ్స్ అవుతుంది. టోటల్ 2 ఇయర్స్ 2 ఇయర్స్ 4 ఇయర్స్. నెక్స్ట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎస్ఎస్సి ఎస్ఐ 2013 క్వశ్చన్ అది. ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డబల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 5 ఇయర్స్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ it would amount to 8 times of itself the same rate of interest. ఒక సర్టైన్ అమౌంట్ మనం బ్యాంక్కి వెళ్ళి ఫిక్స్డ్ రూపాయి చేసామనుకోండి, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అది 5 ఇయర్స్కి డబల్ అవుతుంది. డబల్ కాకుండా 8 టైమ్స్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎన్ని ఇయర్స్ ఆగాలి. ఇది క్వశ్చన్ ఏంటంటే 1 రూపీ మనం ఫిక్స్డ్ రూపాయి చేసామనుకోండి, 1 రూపీ, అది డబల్ అవుతుంది, అంటే 2 రూపీస్ 2 టైమ్స్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ కంటే 5 ఇయర్స్కి. అదే 8 టైమ్స్ కావాలి, అదే 2 రూపీస్ 8 టైమ్స్ కావాలి. సో 8 టైమ్స్ కావడానికి ఎన్ని ఇయర్స్ టైం తీసుకుంటుంది. ఇది క్వశ్చన్. 1 రూపీ మనం ఫిక్స్డ్ రూపాయి చేసామనుకోండి బ్యాంకులో, అది డబల్ అవుతుంది, అంటే 2 రూపీస్ అవుతుంది 5 ఇయర్స్కి. అదే 8 టైమ్స్ కావాలి, అంటే అదే 1 రూపీ 8 రూపీస్ కావాలి, ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది. ఇది క్వశ్చన్. మనం 1 రూపీ ఫిక్స్డ్ రూపాయి చేసామనుకోండి, 1 రూపీ, అది డబల్ అవుతుంది, 1 రూపీ 2 రూపీస్ అవుతుంది. డబల్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే 5 ఇయర్స్ టైం పడుతుంది. 5 ఇయర్స్ తర్వాత మనం బ్యాంక్కి వెళ్ళి మనం 2 రూపీస్ తీసుకోవచ్చు. ఆ 2 రూపీస్ని మళ్ళీ ఒక 5 ఇయర్స్కి మళ్ళీ తిరిగి ఫిక్స్డ్ రూపాయి చేసామనుకోండి, ఆ 2 రూపీస్ ఏమవుతుందంటే 4 రూపీస్ అవుతుంది, మళ్ళీ డబల్ అవుతుంది, ఆ 2 4 అవుతుంది. మనకు 8 టైమ్స్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అన్నాడు. మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత 5 + 5 10 ఇయర్స్ తర్వాత మనం 4 రూపీస్ని మళ్ళీ తిరిగి ఫిక్స్డ్ రూపాయి చేసామనుకోండి, 4 మళ్ళీ 8 అవుతుంది, అంటే మళ్ళీ డబల్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ కంటే మళ్ళీ 5 ఇయర్స్కి. అంటే 1 రూపీ 8 రూపీస్ కావడానికి, అంటే 8 టైమ్స్ కావడానికి ఎన్ని ఇయర్స్ టైం తీసుకుంది అంటే టోటల్ 15 ఇయర్స్ టైం తీసుకుంది. ఆన్సర్ 15 ఇయర్స్. ఇలా ఏం చేయొచ్చు. ఆర్ మనం 1 రూపీ డబల్ అయింది, 2 టైమ్స్ అయింది, అంటే 2 రూపీస్ అయింది. ఎన్ని ఇయర్స్ కంటే 5 ఇయర్స్కి. సో 8 టైమ్స్ కావడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది. 8 టైమ్స్ ఏం రాసుకుంటామంటే 2 క్యూబ్డ్ అని రాసుకుంటాం. కండిషన్ ఏంటంటే ఇక్కడ 2 ఉంటే బేస్, ఇక్కడ ఏం లేకపోతే బేస్, ఇది బేస్ 2 ఎక్స్పోనెంట్ 1 అని, ఏం లేకపోతే 1 అని, ఇది బేస్ 2 ఎక్స్పోనెంట్ 3 అని. ఇక్కడ బేస్ 2 ఉంటే ఇక్కడ బేస్ 2నే ఉండాలి,
ఇక్కడ బేస్ 3 ఉంటే ఇక్కడ బేస్ 3నే ఉండాలి, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4ఏ ఉండాలి, ఏది ఉంటే అదే ఉండాలి కండిషన్ అది. 2 టైమ్స్ కావడానికి 5 ఇయర్స్ పడితే 8 టైమ్స్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 8 టైమ్స్ ఏం రాసుకున్నామంటే 2 క్యూబ్ రాసుకున్నాం. ఈ ఎక్స్పోనెంట్ 3, ఈ 5 మల్టిప్లై చేయాలి. 3 × 5 15, ఆన్సర్ 15 ఇయర్స్. సింపుల్గా వేయచ్చు. సో దీనికంటే ఇది ఈజీగా ఉంటుంది. 3 × 5 15 ఇయర్స్. ఈ ఎక్స్పోనెంట్ ఈ 5 ఇయర్సే మల్టిప్లై చేయాలి, ఈ 2 మల్టిప్లై చేయకూడదు, ఈ ఎక్స్పోనెంటే. నెక్స్ట్ ఫార్ములా యూజ్ చేద్దాం. A = P × 1 + R/100 హోల్ పవర్ T. 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే డబల్ అవుతుంది, అంటే 2 రూపీస్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ కంటే కనుక 5 ఇయర్స్కి. T 5 ఇయర్స్. మనం ఇక్కడ 8 రావాలి. ఇక్కడ 1 రూపీ 8 రూపీస్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అన్నాడు. ఈ 1 8 రావాలి. ఇక్కడ 8 రావాలంటే ఏం చేయాలంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు 2 క్యూబ్డ్ 8 అవుతుంది, 1 క్యూబ్డ్ 1 అవుతుంది. ఇక్కడ 1 + R/100, 5 × 3 15. ఇప్పుడు 1 రూపీ 8 రూపీస్ అయింది. ఎన్ని ఇయర్స్ కంటే 15 ఇయర్స్కి. ఆన్సర్ 15 ఇయర్స్. ఆన్సర్ 15 ఇయర్స్. దీని క్వశ్చన్ 15 ఇయర్స్ ఆన్సర్. 15 ఇయర్స్ ఆన్సర్. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్లు అంటే ఎలా వేస్తాం? సింపుల్ ఇంట్రెస్ట్లు అంటే మనం 1 రూపీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5 ఇయర్స్ తర్వాత వెళ్తే మనకు డబల్ ఇస్తారు, అంటే 2 రూపీస్ ఇస్తారు. అంటే ఆ 2 రూపీస్లో ఏముంటుందంటే మనం ఆ 2 రూపీస్లో మనం ఇన్వెస్ట్ చేసిన 1 రూపీ ఇంట్రెస్ట్ 1 రూపీ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ 1 రూపీ ఉంటుంది, మనం ఇన్వెస్ట్ చేసినది 1 రూపీ. అంటే 1 రూపీ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి మనకు 5 ఇయర్స్ టైం పడుతుంది బ్యాంక్ వారికి. అంటే 1 రూపీ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి 5 ఇయర్స్ టైం తీసుకుంటే మనకు 8 టైమ్స్ కావాలి. 8 టైమ్స్ కావాలంటే కనుక ఇంట్రెస్ట్ ఎంత రావాలంటే ఇంట్రెస్ట్ 7 రావాలి. 8 టైమ్స్ కావాలంటే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసేది 1 రూపీ, ఇంట్రెస్ట్ 7, అప్పుడు టోటల్ 8 అవుతుంది. మనం ఇన్వెస్ట్ చేసిన సమ్ము ప్రిన్సిపల్ 1 రూపీ, ఇంట్రెస్ట్ 7 రూపీస్. అంటే ఇంట్రెస్ట్ 7 రావాలి. 7 రూపీస్ వస్తే అప్పుడు టోటల్ 8 టైమ్స్ అయినట్టు. అంటే 1 రూపీ ఇంట్రెస్ట్ రావడానికి 5 ఇయర్స్ పడతాయి. 2 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి 10 ఇయర్స్. 3 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి 15 ఇయర్స్. అలా 7 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? అంటే 1 7తో మల్టిప్లై చేస్తే 7 వస్తుంది. ఇక్కడ 7తో మల్టిప్లై చేస్తే 35 ఇయర్స్. అంటే 35 ఇయర్స్ పడుతుంది. ఆన్సర్ 35 ఇయర్స్. 7 రూపీస్ ఇంట్రెస్ట్ మనం ఇన్వెస్ట్ చేసినది 1, అంటే టోటల్ 8 టైమ్స్. 8 టైమ్స్ కావడానికి 35 ఇయర్స్ పడుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 1 రూపీ 8 రూపీస్ కావడానికి 15 ఇయర్స్ పడితే అదే సింపుల్ ఇంట్రెస్ట్కి అయితే 35 ఇయర్స్ పడుతుంది. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఈ CGL Type 2 2012 ప్రాబ్లం. ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు thrice itself in 3 years. Thrice itself in 3 years. In how many years will it be 9 times of itself? 9 times of itself. మనం 1 రూపీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, త్రిబుల్ అవుతుంది, అంటే 3 రూపీస్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ కంటే 3 ఇయర్స్కి. అదే 1 రూపీ ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బి 9 టైమ్స్. 9 రూపీస్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఇది క్వశ్చన్. మనం ఫిక్స్డ్ డిపాజిట్ 1 రూపీ మంది 1 రూపీ ఉంది, అది 3 రూపీస్ అవుతుంది. 1 రూపీ 3 రూపీస్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ కంటే 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనం బ్యాంకుకి వెళ్ళి 1 రూపీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం, అది 1 రూపీ కావచ్చు, 1000 కావచ్చు, 1 lakh కావచ్చు. మనం ఈజీగా అర్థం కావడానికి చిన్న నెంబర్ తీసుకున్నాం. 1 రూపీ థ్రైస్ 3 టైమ్స్ అవుతుంది. 3 టైమ్స్ అవుతుంది. 1 రూపీ 3 రూపీస్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ కంటే 3 ఇయర్స్కి. అయితే 9 టైమ్స్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 3 ఇయర్స్ తర్వాత బ్యాంకుకి వెళ్ళి మన 3 రూపీస్ మళ్ళీ తిరిగి ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, మళ్ళీ అది థ్రైస్ అవుతుంది. అంటే 3 రూపీస్కి 3 టైమ్స్, అంటే 9 రూపీస్ అవుతుంది. మళ్ళీ ఒక 3 ఇయర్స్కి, అంటే టోటల్ 6 ఇయర్స్కి 9 టైమ్స్ అవుతుంది. 1 రూపీ 9 రూపీ అవుతుంది, 9 టైమ్స్ అవుతుంది. 1 రూపీ 9 రూపీస్ కావడానికి 6 ఇయర్స్ పడుతుంది, అంటే 9 టైమ్స్ కావడానికి. ఆర్ ఇలా కూడా వేయచ్చు. మనం 1 రూపీ బ్యాంకుకి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, 3 టైమ్స్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ కంటే కనుక 3 ఇయర్స్కి. అదే 9 టైమ్స్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది?
9 టైమ్స్ దాన్ని ఏం రాసుకుంటామంటే 3 స్క్వేర్ అని రాసుకుంటాం. ఇక్కడ బేస్ 3 ఉంటే ఇక్కడ కూడా బేస్ 3నే ఉండాలి. ఇక్కడ ఎక్స్పోనెంట్ 1 ఉన్నట్టు ఏం లేకపోతే ఇక్కడ ఎక్స్పోనెంట్ 2. ఈ ఎక్స్పోనెంట్ ఈ ఇయర్స్ 3 ఇయర్స్ మల్టిప్లై చేయాలి. 2 × 3 6 ఇయర్స్. ఆన్సర్ 6 ఇయర్స్. నెక్స్ట్ ఆర్ ఫార్ములా A = P × 1 + R/100 హోల్ పవర్ T. 1 రూపీ 3 టైమ్స్ కావడానికి అంటే 3 రూపీస్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే 1 + R/100 హోల్ పవర్ 3 ఇయర్స్. ఇది క్వశ్చన్లు ఇచ్చాడు. అదే 1 రూపీ 9 టైమ్స్ కావడానికి ఇదే 1 రూపీ 9 టైమ్స్ కావాలి. ఇక్కడ 9 రావాలి అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కనుక 1 అవుతుంది, 3 9 అవుతుంది. ఇక్కడ 1 + R/100 3 × 2 6 అంటే 1 రూపీ 9 రూపీస్ కావడానికి 6 ఇయర్స్ పడుతుంది. ఆన్సర్ 6 ఇయర్స్. 6 ఇయర్స్. ఇదే క్వశ్చను సింపుల్ ఇన్ టెస్ట్ అయితే ఎలా వేస్తాం? ఇదే క్వశ్చను సింపుల్ ఇన్ టెస్ట్ అయితే అంటే 1 రూపీ మనం బ్యాంకులో వేస్తే 3 ఇయర్స్కి 3 టైమ్స్ అవుతుంది. అంటే 3 టైమ్స్ అవుతుంది అంటే ఆ 3 రూపీస్లో మనం ఇన్వెస్ట్ చేసిన 1 రూపీ ఉంటుంది, ఇంట్రెస్ట్ 2 రూపీస్ ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ 2 రూపీస్ రావడానికి 3 ఇయర్స్ టైం పడుతుంది. 2 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి 3 ఇయర్స్ టైం పడితే 9 టైమ్స్ కావాలి. 9 టైమ్స్ కావాలంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 8 రూపీస్ రావాలి. 8 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 2ని 4తో మల్టిప్లై చేస్తే కనుక 8 వస్తుంది. ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే 12 ఇయర్స్. అంటే 12 ఇయర్స్ టైం పడుతుంది. 12 ఇయర్స్కి 9 టైమ్స్ అవుతుంది. ఈ 9 టైమ్స్లో 1 రూపీ మనం ఇన్వెస్ట్ చేసినది 8 రూపీస్ ఇంట్రెస్ట్. టోటల్ 9 టైమ్స్ కావడానికి 12 ఇయర్స్ పడుతుంది. ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అయితే ఆన్సర్ 12 ఇయర్స్. ఇదే క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఆన్సర్ 6 ఇయర్స్. నెక్స్ట్ సార్ చూడండి, ఇంకొక మోడల్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ placed at compound interest doubles itself in 4 years. How many times will it be after 20 years? A sum of money, ఒక P రూపీస్, ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఒక కొంత అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేసాం, డబల్ అయింది, 2P అయింది. ఎన్ని ఇయర్స్కి అంటే 4 ఇయర్స్కి. 4 ఇయర్స్కి. హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ బీ ఆఫ్టర్ 20 ఇయర్స్? సేమ్ సమ్ము 20 ఇయర్స్కి n టైమ్స్ అవుతుంది. 4 ఇయర్స్కి డబల్ అయితే ఒక సర్టైన్ సమ్ము 4 ఇయర్స్కి డబల్ అయితే సేమ్ సమ్ము 20 ఇయర్స్కి n టైమ్స్ అవుతుంది. ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో ఒక 1 రూపీ తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ 4 ఇయర్స్ తర్వాత వెళ్తే మనకి ఏమి ఇస్తారంటే డబల్ ఇస్తారు. అంటే 1 రూపీకి 2 రూపీస్ ఇస్తారు. అంటే డబల్ ఇస్తారు. డబల్ ఇవ్వడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది అంటే 4 ఇయర్స్ టైం పడుతుంది. 4 ఇయర్స్కి డబల్ అవుతుంది. 4 ఇయర్స్కి మనకు 20 ఇయర్స్కి n టైమ్స్ అవుతుంది అన్నాడు. మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత బ్యాంకుకి వెళ్ళి అదే 2 రూపీస్ మళ్ళీ ఒక 4 ఇయర్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి. 2 రూపీస్ మళ్ళీ డబల్ అవుతుంది. అంటే 4 అవుతుంది. 4 రూపీస్ అవుతుంది. మళ్ళీ ఒక 8 ఇయర్స్ తర్వాత టోటల్ మళ్ళీ వెళ్ళి మన 4 రూపీస్ మళ్ళీ ఒక 4 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి. మళ్ళీ 4 డబల్ అవుతుంది. డబల్ అంటే 8 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ టోటల్ 12 ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ మనకు 8 రూపీస్ ఇస్తుంది బ్యాంక్. మళ్ళీ 4 ఇయర్స్ దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి. ఆ 8 16 అవుతుంది. అంటే 8 డబల్ అవుతుంది. మళ్ళీ ఒక టోటల్ 16 ఇయర్స్ అయింది. తర్వాత వెళ్ళి మళ్ళీ మన 16 రూపీస్ మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి. మళ్ళీ ఒక 4 ఇయర్స్కి 16 మళ్ళీ డబల్ అవుతుంది. అంటే 32 రూపీస్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ కంటే కనుక టోటల్ 1 2 3 4 5 20 ఇయర్స్కి ఎన్ని టైమ్స్ అవుతుందంటే 32 టైమ్స్ అవుతుంది. ఆన్సర్ 32 టైమ్స్. ఆన్సర్ 32 టైమ్స్. మనం ఇన్వెస్ట్ చేసిన సమ్ము 4 ఇయర్స్కి డబల్ అయితే 20 ఇయర్స్కి n టైమ్స్ అవుతుంది. అంటే 32 టైమ్స్ అవుతుంది. అంటే 1 రూపీ మనం ఇన్వెస్ట్ చేసి 20 ఇయర్స్ తర్వాత వెళ్తే 32 రూపీస్ ఇస్తారు. లేదా 1 lakh మనం ఇన్వెస్ట్ చేసి
ఆ కండిషన్స్కి 4 ఇయర్స్కి డబల్ ఇస్తాం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనం 1 రూపీ ఇన్వెస్ట్ చేసి 20 ఇయర్స్ తర్వాత వెళ్తే 30 రూపీస్ ఇస్తారు. 1 ల్యాక్ అయితే 32 ల్యాక్స్ ఇస్తారు. 1000 అయితే 32,000 ఇస్తారు. ఇది నెక్స్ట్ ఇదే దాన్ని ఇంకో విధంగా వేద్దాం. 1 రూపీ మనం ఫిక్స్డ్ ప్రైస్ చేస్తే అది డబల్ అవుతుందంట. డబల్ అవుతుంది ఎన్ని ఇయర్స్ కంటే కనుక 4 ఇయర్స్కి. మన క్వశ్చన్ ఏంటంటే 20 ఇయర్స్కి ఎన్ టైమ్స్ అవుతుంది. 20 ఇయర్స్కి ఎన్ టైమ్స్ అవుతుంది. 4 ఇయర్స్కి డబల్ అయితే 20 ఇయర్స్కి ఎన్ టైమ్స్ అవుతుంది. ఇక్కడ బేస్ 2 ఉంటే ఇక్కడ బేస్ 2నే ఉండాలి. ఇక్కడ బేస్ 3 ఉంటే ఇక్కడ బేస్ 3నే ఉండాలి. ఇక్కడ 20 రావాలంటే ఈ 4ను ఇక్కడ ఎక్స్పోనెంట్లో ఏ నెంబర్ ఉంటే ఈ 4ని ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఒక నెంబర్ తీసుకోవాలి. ఈ 4 ఇక్కడ ఉన్న నెంబర్ మల్టిప్లై చేస్తే 20 రావాలి. అంటే ఇక్కడ ఏముండాలంటే 5 ఉండాలి. అప్పుడు 4 × 5 20. మనం ఇంతకుముందు చేసాం, దానికి రివర్స్ ఇది. 4 × 5 20 అంటే 20 ఇయర్స్ అంటే 2 4 5 టైమ్స్ అవుతుంది. 2 4 5 అంటే 32 టైమ్స్ అవుతుంది. 32 టైమ్స్ ఆన్సర్. సో దీనికంటే ఇది ఈజీ. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్లో అంటే ఎలా వేస్తాం? 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే అది డబల్ అవుతుంది, 2 రూపీస్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ కంటే 4 ఇయర్స్కి. అయితే 20 ఇయర్స్కి ఎన్ టైమ్స్ అవుతుంది అన్నాడు. 20 ఇయర్స్కి ఎన్ టైమ్స్ అవుతుంది అన్నాడు. అంటే 1 రూపీకి మనకు 2 రూపీస్ ఇస్తున్నారంటే 4 ఇయర్స్ తర్వాత ఆ 2 రూపీస్లో ఏమేమి ఉంటుందంటే మనం ఇన్వెస్ట్ చేసిన సమ్ము 1 రూపీ ఉంటుంది, ఇంట్రెస్ట్ 1 రూపీ ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ 1 రూపీ ఇవ్వడానికి బ్యాంక్కి 4 ఇయర్స్ టైం పడతాయి. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంకా సేమ్ అంతే. 4 ఇయర్స్కి 1 రూపీ అయితే నెక్స్ట్ 4 ఇయర్స్కి 1 రూపీ, నెక్స్ట్ 4 ఇయర్స్కి 1 రూపీ, అది మారదు ఇంకా. అంటే 1 రూపీ 2 రూపీస్ ఇస్తున్నారు, డబల్ అవుతుంది. అంటే 1 రూపీ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి బ్యాంక్కి 4 ఇయర్స్ టైం తీసుకుంటే 20 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత ఇస్తుంది అంటే 5తో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే కనుక 5 వస్తుంది. అంటే 5 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. 5 రూపీస్ ఇంట్రెస్ట్ మనం ఇన్వెస్ట్ చేసినది 1 రూపీ అంటే టోటల్ 6 టైమ్స్ అవుతుంది. అంతే. ఎంత డిఫరెన్స్ చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎవరి దగ్గరన్నా మనం 1 ల్యాక్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం, 4 ఇయర్స్కి ఇస్తాము డబల్ ఇస్తామని, 4 ఇయర్స్కి డబల్ ఇస్తామని కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం. అంటే 4 ఇయర్స్ తర్వాత మనం ఇవ్వలేదనుకోండి డబలు, అప్పుడు 4 ఇయర్స్ తర్వాత మనం 1 ల్యాక్ తీసుకున్నట్టు కాదు, 2 ల్యాక్స్ తీసుకున్నట్టు. 2 ల్యాక్స్కు మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ డబలు 4 ఇయర్స్ తర్వాత అంటే 2 ల్యాక్స్ 4 ల్యాక్స్ అవుతుంది. మళ్ళీ ఇవ్వలేదనుకోండి మళ్ళీ బాండ్ తిప్పి రాస్తారు మనం 4 ల్యాక్స్ తీసుకున్నట్టు. మళ్ళీ 4 ఇయర్స్ ఆగితే కనుక 4 డబల్ 8 అవుతుంది. మళ్ళీ ఇవ్వకపోతే కనుక 16 అవుతుంది డబల్. అలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే మనం తీసుకున్న 1 రూపీ ఇంట్రెస్ట్ 1 రూపీ రెండు కలిపి నెక్స్ట్ మళ్ళీ ప్రిన్సిపల్కి యాడ్ చేస్తారు. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి. 20 ఇయర్స్కి 1 ల్యాక్ మనం ఇంట్రెస్ట్ తీసుకొని 4 ఇయర్స్కి డబల్ ఇస్తామని తీసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 20 ఇయర్స్ వరకు ఇవ్వకపోతే ఆ 1 ల్యాక్ 32 ల్యాక్స్ అవుతుంది. అదే సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకొని 1 ల్యాక్ 2 ల్యాక్స్ ఇస్తాం 4 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ కానీ తీసుకుంటే 20 ఇయర్స్ వరకు మనం ఇవ్వకపోతే కనుక 20 ఇయర్స్ తర్వాత 6 ల్యాక్స్ ఇవ్వచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 32 ల్యాక్స్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ thrice itself in 3 years. In how many years will it be after? In how many times will it be after 15 years? మనం 1 రూపీ 3 ఇయర్స్కి 3 టైమ్స్ అవుతుంది. అయితే 15 ఇయర్స్కి ఎన్ టైమ్స్ అవుతుంది? ఇది క్వశ్చన్. 1 రూపీ మనం బ్యాంక్కి వెళ్ళి మన బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే 3 టైమ్స్ ఇస్తాం 3 ఇయర్స్కి 1 రూపీ అన్నారు. అంటే మనం బ్యాంక్కి వెళ్ళి 1 రూపీ తీసుకొని బ్యాంక్కి వెళ్తాం, లేదా 1 ల్యాక్ లేదా 1000 మనకి ఈజీగా ఉండడానికి చిన్న నెంబర్ తీసుకున్నాం. 1 రూపీ ఎన్ టైమ్స్ అవుతుంది అంటే 3 టైమ్స్ అవుతుంది. అంటే 1 రూపీ 3 రూపీస్ అవుతుంది. అంటే 3 టైమ్స్ థ్రైస్ అంటే 3 రూపీస్ అవుతుంది. 1 రూపీ 3 రూపీస్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ కంటే కనుక 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి 3 ఇయర్స్ తర్వాత వెళ్తే మనకు 1 రూపీకి 3 రూపీస్ ఇస్తారు. మళ్ళీ 3 ఇయర్స్కి ఫిక్స్డ్ ప్రైస్ చేసామనుకోండి తిరిగి మళ్ళీ అది థ్రైస్ అవుతుంది. అంటే 3 టైమ్స్ అంటే 9 అవుతుంది థ్రైస్. మళ్ళీ 6 ఇయర్స్ తర్వాత వెళ్ళి మనకు 9 రూపీస్ వస్తుంది.
మళ్ళీ ఒక 3 ఇయర్స్ తిరిగి ఫిక్స్డ్ ప్రైస్ చేసామనుకోండి 9, మళ్ళీ ఇది 3 టైమ్స్ థ్రైస్ అంటే 27 అవుతుంది. మళ్ళీ మనం 27 రూపీస్ తీసుకొని మళ్ళీ ఒక 3 ఇయర్స్కి ఫిక్స్డ్ ప్రైస్ చేసామనుకోండి 27 ఏమవుతుంది అంటే థ్రైస్ అంటే 81 అవుతుంది. మళ్ళీ ఒక 3 ఇయర్స్కి మళ్ళీ 81 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్ చేసామనుకోండి అప్పుడు మళ్ళీ ఇది థ్రైస్ అంటే 243 అవుతుంది. అంటే టోటల్ 15 ఇయర్స్కి ఎన్ని టైమ్స్ అవుతుంది అన్నాడు. 1 2 3 4 5 5 3 15 ఇయర్స్కి ఎన్ని టైమ్స్ అవుతుందంటే 243 టైమ్స్ అవుతుంది. 243 టైమ్స్. ఆన్సర్ 243 టైమ్స్. 243 టైమ్స్. నెక్స్ట్ ఆర్ ఈ క్వశ్చన్ ఇలా కూడా వేయచ్చు. 1 రూపీ 3 రూపీస్ అవుతుంది అంటే 3 టైమ్స్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ కంటే 3 ఇయర్స్కి. అదే 15 ఇయర్స్కి అయితే ఎన్ని టైమ్స్ అవుతుంది. ఇక్కడ బేస్ 3 ఉంటే ఇక్కడ బేస్ 3నే ఉండాలి. ఈ 3ని ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏ నెంబర్ ఉంటే కనుక 15 వస్తుంది. అంటే ఎక్స్పోనెంట్ 5 ఉంది అనుకోండి 3 × 5 15 అంటే 3 4 5 టైమ్స్ అంటే 243 టైమ్స్ అవుతుంది. దీనికంటే ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది. 243 టైమ్స్. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ సింపుల్ ఇన్ టెస్ట్ అయితే ఎలా వేస్తామంటే సింపుల్ ఇన్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఇదే క్వశ్చన్ సింపుల్ ఇన్ టెస్ట్ అన్నప్పుడు మనం 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే అది 3 టైమ్స్ అవుతుంది. అంటే 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత వెళ్తే 3 రూపీస్ ఇస్తారు. ఆ 3 రూపీస్లో ఏమేమి ఉంటుందంటే మనం ఇన్వెస్ట్ చేసినది 1 రూపీ, ఇంట్రెస్ట్ 2 రూపీస్ ఉంటుంది. మొత్తం కలిపి 3 టైమ్స్ 3 రూపీస్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ 2 రూపీస్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందంటే 3 ఇయర్స్ పడుతుంది టైం. 3 ఇయర్స్. మనకు 15 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది. ఇంకా 3 ఇయర్స్కి 2 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ 3 ఇయర్స్కి 2 రూపీస్, మళ్ళీ 3 ఇయర్స్కి 2 రూపీస్. అది మారదు. ఇంకా ఈ 3ని 5తో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది. ఈ 2ని 5తో మల్టిప్లై చేస్తే కనుక 10 వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ 10, మనం ఇన్వెస్ట్ చేసినది 1 రూపీ. అంటే టోటల్ 11 టైమ్స్ అవుతుంది. 11 టైమ్స్. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే కనుక ఆన్సర్ 11 టైమ్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఆన్సర్ 243 టైమ్స్. మనం ఎవరి దగ్గరన్నా 1 lakh తీసుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 3 ఇయర్స్కి 3 lakhs ఇస్తానన్నాం అనుకోండి. అలా 15 ఇయర్స్ వరకు ఇవ్వకపోతే కనుక 15 ఇయర్స్ తర్వాత 1 lakhకు 243 lakhs ఇవ్వాలి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే. అదే సింపుల్ ఇంట్రెస్ట్కి అయితే మనం 1 lakh తీసుకొని 3 ఇయర్స్ తర్వాత 3 lakhs ఇస్తామని సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం అనుకోండి. 15 ఇయర్స్ తర్వాత 11 lakhs ఇవ్వచ్చు సింపుల్ ఇంట్రెస్ట్కి అయితే. సో 11 lakhs 243 lakhs. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా డేంజర్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు ఐన్స్టీన్. కాబట్టి ఎవరైనా బాండ్ తిప్పి రాస్తున్నారంటే కనుక చాలా కష్టం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. చూడండి 15 ఇయర్స్కి 1 lakh 243 lakhs అవుతుంది. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే కనుక 1 lakh 11 lakhs అవుతుంది. ఒకసారి చూడండి.